హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం మనము మన కిరణ్ అబ్బవరం మరియు శ్రీ గౌరీప్రియ నటించినటువంటి మనకు చెన్నై లవ్ స్టోరీ యొక్క 7 డే కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే కిరణ్ అబ్బవరం మరియు శ్రీ గౌరీప్రియ నటించినటువంటి మూవీ తన చెన్నై లవ్ స్టోరీ అయితే చాలా 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 బాగుంది. ఫస్ట్ నుంచి పాజిటివ్ టాక్ ఉన్న ఈ మూవీ అయితే మనకు బేబీ డైరెక్టర్ తీయడం అయితే జరిగింది. బేబీ మూవీ ఉంది కదా, అయితే ఆనంద్ దేవరకొండ అండ్ మన హీరోయిన్ కలిసి తీసినది మూవీ ఉంది కదా, అలాంటిదే ఈ మూవీ అనుకున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది డిఫరెంట్ మూవీ. దీని యొక్క కథా సారాంశం అయితే చాలా బాగుంది. అయితే మన కిరణ్ అబ్బవరం నటించినటువంటి మూవీలలో మాత్రము తన ఒక మార్క్ అయితే ఉంటుంది. తను సెలెక్ట్ చేసుకున్నటువంటి స్క్రిప్ట్ అనేది మనకైతే చాలా చాలా బాగుంటుంది. కొన్ని మూవీస్ అయితే చాలా ఫేమస్ కూడా అయినాయి. నిన్న మొన్న వచ్చిన ఆ మూవీ ఇదేమిటమ్మా మాయమాయ మైకం చెందిందా అని మాత్రం చాలా ఫేమస్ కూడా అయింది. అదేవిధంగా తను నటించే నటన మాత్రము ఈ మూవీ గురించి చెప్పుకున్నట్లయితే ఇందులో అయితే మనకు ఏ విధంగా అంటే ఫస్ట్ ఒక సినిమా హాఫ్లోనే హీరోని చంపేసి దాని తర్వాత తన ఆత్మ అనేది పైనుంచి కిందకు వచ్చి తను లవ్ చేసిన అమ్మాయి సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా అక్కడ ఆత్మ కూడా సంతోషంగా ఉంటుందని మాత్రమే ఈ సినిమాలో చూపించడం అయితే జరిగింది. కొన్ని సీన్స్ అయితే చూసినప్పుడైతే హీరో అయితే చాలా చాలా రసవత్తరంగా తన యాక్టింగ్తో అయితే మెప్పించండి ఫ్రెండ్స్. దాని మీద మీరు కామెంట్ చేయండి. పోతు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అనండి. జై హింద్.